చాలా మీరు ఎంతటి సిట్యుయేషన్స్‌లో కూడా యూ హెల్డ్ యువర్ కామ్ ఆ! అండ్ కూల్. మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు. ఏమిటి మీ నమ్మకం ఏమిటి? మీ మీ మీరు చెప్పే విషయాల మీద మీరు వాట్ వి గివ్ విల్ టేక్. హ్మ్. అంటే మనం ఎలా ఉన్నామో మన కర్మ అంతే ఆధారపడి ఉంటుంది. హ్మ్. అంటే లైఫ్‌లో కృష్ణుడిని ఒకరోజు కుంతీదేవి అడుగుతుందనమాట. కుంతీదేవికి ఎప్పుడూ కష్టాలే. అంటే తను కర్ణుడిని జన్మనిచ్చినప్పుడు నుంచి తనకి కష్టాలే. తను ఎప్పుడు అంత సుఖపడింది లేదు. మహారాణి అని అవును. హోందాగా బ్రతికింది లేదు. అసలు ఏమీ లేదు. ఎప్పుడూ కష్టాలు. సో కృష్ణుడు అడుగుతాడు, మీరు నన్ను ఆ వరం అడగచ్చు కదా, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండే వరము, నేను నవ్వుతూ ఐశ్వర్యంతో ఉండే వరం అడగచ్చు కదా కుంతి అని అడిగితే, కుంతి అంటది, కృష్ణ నాకు సుఖాలుంటే నేను కృష్ణ అని నిన్ను తలుచుకోనేమో, నాకు ఎప్పుడు కష్టంగా ఉంటే కృష్ణ ఇలా ఎందుకు, కృష్ణ అలా ఎందుకు, కృష్ణ ఇలా అయి ఉంటే బాగుంటుంది, కృష్ణ ఇలా చేసుంటే బాగుంటుంది అని నిన్ను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. సో నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వు అని కోరుకుంటాను, దాన్ని నేను ఎదుర్కొంటాను. సో నీ పేరు తలుచుకోవటమే నాకు పరమార్థం అంటది. అంటే దేవుణ్ణి మర్చిపోతాము. చాలా మంచి విషయం గుర్తు చేశారు. అండ్ నిజంగానే ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ మీరు చెప్తుంటే అన్నమాట. నిజమండి అది. అంటే ఎవరో క్రిటిసైజ్ చేశారు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికన్నా ఏమన్నా మన ముందు ఎవరికన్నా ఏమన్నా కాలో చెయ్యో ఇరిగిపోయి ప్రాణం పోతే అది చాలా బాధాకరమైన విషయం. ఒకరు వేలెత్తి చూపించారు అని అది కాని నువ్వు బాధపడటం వేస్ట్. కానీ మీ వల్ల నాకు తెలిసి వినీల గారు ఎప్పుడు కూడా మీకు వచ్చిన క్లయింట్స్ కానీ ఎవరు కూడా మీ వల్ల ఎప్పుడు బెనిఫిట్ అయ్యారు తప్ప మీకు తెలిసినంత వరకు ఎవరు కష్టపడలేదు కదండి. నాకు ఇవాళే ఒక 10 మెసేజ్లు వచ్చి ఉంటాయి నా వల్ల. ఈ డైట్ వల్ల లాస్ట్ ఇయర్ ఆస్తమా ఎక్కువగా ఉండేది, నాకు ఈ డైట్ వల్ల ఆస్తమా కొంచెం కంట్రోల్ అయింది, అసలు బెటర్ కాదు బెస్ట్ అయింది. ఇలాంటివి రోజు వింటున్నప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఆ హ్యాపీనెస్తో నాకేం గర్వం పెరగదు. బట్ నాకు ఛాలెంజెసే కావాలి, నాకు వర్క్ కావాలి, నేను ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయగలనా నాకు తెలిసిన నాలెడ్జ్తో, ఫుడ్తో అంతే అనేది నా ఎజెండా. అంటే వితౌట్ మెడికేషన్. రైట్. సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ చాలా ఎసెన్షియల్ అన్ని హోమ్స్లో. పిల్లలకి అన్నం పెట్టడం అంటే ఇప్పుడు గగనం అసలు. అంటే ఎంత పెద్ద తల ప్రాణం తోక్కొస్తుంది మీకు తెలిసిన విషయమే. ఇదివరకు ఐ థింక్ మనం పెద్దవాళ్ళం అవుతున్నప్పుడు ఏది పెడితే అది తినేసేవాళ్ళం. పప్పన్నం, చారన్నం, అమ్మ ఏది చేసి పెడితే అది. ఇష్టం లేనిది తినేవాళ్ళం కాదు, కానీ అట్లీస్ట్ ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు టేబుల్ మీద మీరు ఏం చూస్తున్నారు ఇళ్లలో చెప్పండి అసలు? పిల్లలు పెరుగుతున్న ఇళ్లలో, బికాస్ చైల్డ్హుడ్ ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, పీసీఓడి మొదలుకొని ఎన్నున్నాయో మీకు తెలుసు, గట్ హెల్త్ ఇష్యూస్తో పాటు. సో వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ ఇప్పుడు మీరు టేబుల్ మీద చూసే ఫుడ్ ఏమిటి పిల్లలకు సంబంధించి? అసలు ఫస్ట్ పెంచేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం మనం పిల్లల్ని తీసుకురావాలి మనం పెంపకంలోనే. సో ఇప్పుడు మనకి వెరైటీస్ ఎన్ని ఉన్నాయి, ఐస్ క్రీమ్స్లోనే ఒక 100 వెరైటీస్ దాకా ప్రిపేర్ చేసి, నేను బఫెట్కి వెళ్తే ఒక 15 రకాల స్వీట్స్, డెజర్ట్స్, అసలు అన్నీ ఇలా ఉంచుతారనమాట. ఇన్ని కైండ్ ఆఫ్ వెరైటీ స్వీట్స్, చాక్లెట్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్, అసలు ఇన్ని ఉన్న ఈ జనరేషన్లో వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది ఇట్స్ లిటిల్ బిట్ టఫ్. అవును. మనం కంట్రోల్ చేసుకుంటున్నామా అనే పాయింట్కి వస్తే మనమే కంట్రోల్ చేసుకోలేం. సో అలాంటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కొంత మనం మారాలి. అవును. సో మనం మారి, ఓకే దీస్ 2 days ఆర్ ఫర్ అన్హెల్దీ ఫుడ్డో, ఏ ఫుడ్డో ఏదో ఒక ఫుడ్ నార్మల్ అంటే చీట్ డేస్ అని అనుకుంటాం. చీట్ డేస్. సో 2 days ఆర్ 3 days. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్కూల్ యూ షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్. ఇఫ్ యు ఆర్ ఎట్ హోమ్, ఓకే మీకు పిజ్జా కావాలా, ఓకే ఇఫ్ యూ వాంట్ టు ఈట్ పాస్తా, విచ్ ఫుడ్స్ యూ లైక్, యూ కెన్ హ్యావ్ యువర్ చాయిస్. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ cake, so have a cake. If you want to eat a chocolate, okay chocolate. Ice cream, okay ice cream. So these 2 days are for your tongue.
బట్ రిమైనింగ్ 4-5 days ఈజ్ ఫర్ యువర్ బాడీ గ్రోత్ అండ్ హార్మోన్స్. అంతే కదా. సో నీ బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా, నీ మెంటల్ హెల్త్ బాగుండాలి అన్నా, నీ సెల్స్ బాగా గ్రో అవ్వాలి అన్నా, నీ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవ్వాలి అన్నా, న్యూట్రిషన్ పార్ట్ అసలు ది మోస్ట్ స్ట్రాంగ్ పిల్లర్ పెరిగేటప్పుడు. ఈవెన్ దో యువర్ మెంటల్ హెల్త్, ఈవెన్ దో ఫర్ యువర్ స్టడీస్, రైట్, ఎనీథింగ్. సో బ్రెయిన్ సూపర్ ఫుడ్స్ తినాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినాలి, గుడ్ ఫ్యాట్స్ తినాలి, కార్బోహైడ్రేట్స్ తినాలి. బికాజ్ కార్బోహైడ్రేట్స్ కూడా మన బ్రెయిన్కి అవసరం. అవును అవును. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనకు 50% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అవసరం. ఇఫ్ ఇట్ ఈస్ అ సింపుల్ ఆర్ కాంప్లెక్స్, ఎనీథింగ్ కాంప్లెక్స్ ఈజ్ మోర్ బెటర్. బట్ కొంచెం హ్యాపీగా మన బాడీకి ఉండాలంటే కొంచెం సింపుల్ కార్బోహైడ్రేట్స్ కూడా పిల్లలకి యాడ్ చేస్తాం. కరెక్ట్. సో ఇలా మనం బ్యాలెన్స్డ్ మీల్స్ అనేది వాళ్ళకి మనం ప్లాన్డ్గా ఒకరోజు ఈ విటమిన్ ఫోకస్ చేసామా, ఈ బేసిక్ నాలెడ్జ్ పేరెంట్ అంటే మదర్ ఎస్పెషల్లీ ఉండాలి, గెయిన్ చేసుకుంటే చాలు. ఇవాళ రోజుల్లో మీకు తెలుసు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చారంటే గబగబా ఆకలి, వేడిగా వాళ్ళు అడిగేది 2-minute నూడిల్స్. నూడిల్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నూడిల్స్ కూడా హెల్తీగా కుక్ చేసుకోవచ్చు. చేయొచ్చా? కుక్ చేయొచ్చా? ఎలాగా? పంకిన్ చక్కగా ఎల్లో కలర్లో ఉంటుంది, కొంచెం మంచి ఎల్లో కలర్ పంకిన్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, 2 గార్లిక్ వేసేసి సిమ్లో పెట్టి కొంచెం ఉడికిచ్చేసి మెత్తగా అయ్యాక, అంటే దాంట్లోనే కొంచెం పచ్చి కొబ్బరి అండ్ పన్నీరు రోస్ట్ చేసి ఇదంతా గ్రైండ్ చేసేసేయండి, ఫైన్ పేస్ట్. పంకిన్ అండ్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, గార్లిక్, ఈ 3 బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని, పన్నీర్ రోస్ట్ చేసి, పచ్చి కొబ్బరి రోస్ట్ చేసేసి, దీన్ని అన్నిటినీ పేస్ట్ చేసేసి బాగా ఫైన్ పేస్ట్ సాస్ లాగా చేసేసి, ఆ సాస్ని కొంచెం బటర్లో దాన్ని బాయిల్ చేసి దాంట్లో బాయిల్డ్ నూడిల్స్ వేసేసి బాయిల్డ్ వెజిటబుల్స్ వేసేయండి. మంచి ప్రోటీన్ ఉంది, వెజిటబుల్స్లో ఫైబర్ ఉంది. ఓకే నూడిల్స్ అంటే ఆ పాటి మైదా పిండి పర్లేదంటారా? పర్లేదులేండి, అంటే ఫైబర్ ఉంది కదా. ఇప్పుడు మైదా వీట్ మీన్స్ హోల్ గ్రెయిన్ నుంచి రిఫైన్ చేస్తే మైదా అయింది. అవును. సో ఆ మైదాకి మనం ఫైబర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అందులో మళ్ళీ మనం ఫ్యాట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇంకేంటి అది హెల్దీ ఎందుకు అవ్వదు? అదే ఇప్పుడు వైట్ రైస్కి నూడిల్స్కి సేమ్ మార్క్సే ఉంటాయి, మరి ఇంకేంటండి? రైట్. సో యోర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ షుడ్ బి స్లో. మీరు ఏది కన్జ్యూమ్ చేసినా యువర్ బ్లడ్ షుగర్స్ మ్యాటర్స్. సో హెల్దీగా అన్ని ప్రోటీన్ ఉంటుంది, చక్కగా ఫైబర్ ఉంటుంది, వెజిటబుల్స్ ఉన్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి, వాళ్ళకి నచ్చింది కూడా ఉంది. ఇలా కుక్ చేయటం నేర్చుకో.